తర్వాత పరిస్థితులు ఏమిటి? ఒకప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దృశ్యాలు చూస్తే మండిపోతుంది ఒకవైపు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న విషయంలో కూడా మనం భారత్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవాలి? ఎందుకంటే ఇరాన్ ప్రస్తుతానికి మీరు అన్నట్టు తటస్థంగా ఉండడమే మేలండి. అది కూడా భారత్కు మంచిదే. అయితే వ్యూహాత్మకమైనటువంటి సపోర్ట్లు ఎక్కడైనా అవసరమైతే కనుక అవన్నీ కూడా చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అన్నిటికంటే మనం అనుకున్నటువంటి ఫీర్ ఏంటంటే ఈ హార్మోజ్ జలసంధి అనేటువంటిది క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నదండి. ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి. అయితే ఇప్పుడు చూడండి, పోరు నష్టం పొందు లాభం. మనకి మిత్ర దేశాలు ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాయి. రష్యా మనకి సేఫ్గా మన సేఫ్టీ కోసం నిలబడి ఉందండి. కారణం ఏంటంటే మీకు అక్కడ హార్మోజ్ జలసంధి ద్వారా మీకు 90% దిగుమతులు అనేటువంటివి మనకి భారతదేశంలో ఈ మధ్యప్రాచ్యం నుంచి వస్తున్నాయి. అటువంటప్పుడు అది మీకు బంద్ అయినా పర్లేదు, రేట్లు పెరుగుతాయి అనేటువంటి బాధ లేదు. రష్యా నుంచి మేము మీకు ఆయిల్ని సప్లై చేస్తాం అని చెప్పి రష్యా ముందుకు వచ్చింది. కాబట్టి ఇంపాక్ట్ అనేటువంటిది భారతదేశం మీద హార్మోజ్ జలసంధి మూసేయడం వలన చాలా తక్కువ ఇంపాక్టే పడుతుందండి. ఆ భయం అయితే కనుక మనకు లేదు. అయితే ఈ ప్రపంచ దేశాల మీద హార్మోజ్ జలసంధి మూసేయడం అనేటువంటిది ఖచ్చితంగా అది వ్యూహాత్మకమైనటువంటి ఒక చర్య. కాబట్టి ఖచ్చితంగా ఇతర దేశాలన్నీ కూడా ఏం కోరుకుంటాయంటే ఈ టెన్షన్ ఏదైతే ఉందో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యన దానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాలి అనేటువంటిది చేస్తుంది. అందరి యొక్క వ్యూహాలు కూడా అదే, అమెరికా చెప్తుంది కూడా అదే. కానీ లక్ష్యం కరెక్ట్గానే ఉందండి, కానీ అది ప్రయాణించిన మార్గం కరెక్ట్గా లేదు. ఒక పక్కన నువ్వు బాంబులు వేసి నువ్వు యుద్ధం అయిపోయింది అని చెప్పేసి ఎలా ప్రకటిస్తావు? అదే అంటే ఇది చాలా అందులో అసలు వీళ్ళు అడగలేదు, వాళ్ళు అడగలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో ట్రంప్ వ్యూ ఏంటంటే అండి, ప్రపంచ దేశాల యొక్క వినాశనాన్ని కోరుకున్నటువంటి అణ్వాయుధాలు తయారు చేస్తున్నటువంటి ఇరాన్ దేశాన్ని మేము ఆ యొక్క అణు ఆయుధ స్థావరాలను నాశనం చేసాం. సో మేము శాంతి కోసం యుద్ధం చేసాం, అంతే తప్ప యుద్ధం కోసం యుద్ధం చేయలేదు. శాంతి బహుమతి కావాలి. అర్థమైంది. కానీ లాజికల్ గా చూస్తే కూడా మీరు అన్నట్టుగా సివిలియన్ స్థావరాలను ఎక్కడ వాళ్ళు అటాక్ చేయలేదు ఇరాన్. అదొకటి గమనించవలసిన విషయం. రెండోది ఒక వ్యూహంతో ఆ పర్టికులర్ యుద్ధం తాలూకు ఆయుధాలని నాశనం చేశారు తప్ప వాళ్ళు మిలిటరీ బేస్ ని కూడా ఇతరత్ర వ్యక్తులను ఎవరిని చేయలేదు. కానీ ఆ క్రమంలో కొంతమంది సివిలియన్స్ మరణించడం అనేటువంటిది జరిగినటువంటి అంశం. ఇప్పుడు ఖతార్ లో కొన్ని మాల్స్ లో అక్కడ ఇక్కడ జనం పరిగెడుతూ ఆందోళన పడుతూ కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంటే ఏమిటి అర్థం సార్? అంటే ఖచ్చితంగా ఇప్పుడు పక్కన మనకి అంత దూరంలో ఒక కనీసం అది మిజైల్స్ పడుతున్నాయంటే ఒక 5-10 కిలోమీటర్ల దూరం నుంచి మనకి ఈజీగా కనిపిస్తాయి. కనిపించినప్పుడు అక్కడ పడే బదులు ఇక్కడ పడితే పొరపాటున టార్గెట్ మిస్ అయ్యి ఇక్కడ ఆబ్వియస్లీ మనకి వార్ అనేటువంటి స్టార్ట్ అయిన తర్వాత ఈ సివిలియన్స్ అందరికీ కూడా మాక్ డ్రిల్స్ మనం ఏ విధంగా అయితే నార్త్ కంట్రీలో వెస్టర్న్ ఫ్రాంటియర్స్లో మనం కంప్లీట్ మాక్ డ్రిల్స్ చేసామో ఇక్కడ ప్రజలందరికీ కూడా సేఫెస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం, డక్ డో అండ్ హైడ్ అనేటువంటిది, వాళ్ళు ఆ బంకర్స్లో హైడ్ అవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి వాళ్ళు సేఫెస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ సౌండ్స్ వినిపించాయో, ఎప్పుడైతే మిజైల్స్ కనిపించినాయో ఆటోమేటిక్లీ దీస్ పీపుల్ ప్యానిక్ అవ్వడం అనేటువంటి చాలా సహజం. సో అందులో అప్పుడప్పుడు కూడా సివిలియన్ ఆవాసాల మీద కూడా మిస్ అయి పడి నష్టపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా ఉంటాయి. అవును. అయితే ఇప్పటి పరిస్థితుల్లో మేజర్ మరి తర్వాతి కార్యక్రమం ఏమిటంటే ఏం చెప్తాం ఇవాళ? అంటే బికాజ్ భారత్ తటస్థంగా ఉంది. బహుశా అంటే భారత్ పాక్ మధ్య కూడా ఒక విధంగా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణిగినట్టే. అవును. అంటే వెంటనే ఏమి ఉద్రిక్తతలు రావని తెలుస్తోంది. కానీ పాకిస్తాన్ నమ్మడం లేదు. ఇప్పుడు రీసెంట్గా ఆసిఫ్ మునీరు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో చేసినటువంటి సీక్రెట్ మీటింగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటో మనం ఎదురు చూడాలి. ఎలాంటి సీక్రెట్ మీటింగ్? ఏం మాట్లాడుకుంటారు? అంటే వాళ్ళు లంచ్లో కలిసారండి. కలిసినప్పుడు ప్రెస్ని అలౌ చేయలేదు. రెండోది వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. ఒక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు మొత్తం ఆపరేషన్ సింధూర్ నేపథ్యం కనుక మనం చూసినట్లయితే ఆ వెనకాల కనిపించినటువంటి ఏకైక వ్యక్తి అక్కడ మన పెహల్గాంలో దాడికి కానీ లేకపోతే ఈ యొక్క ఇండియా మీదకి వార్ రావడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం కానీ దీని వెనకాల ఏకైక వ్యక్తి ఆసిఫ్ మునీర్. ఇలాంటి ఆసిఫ్ మునీర్ని అసలు దేశాధ్యక్షుడి హోదాలో కూడా లేడు. అటువంటి వ్యక్తిని నువ్వు లంచ్కి ఎలా పిలుస్తావు? ప్రోటోకాల్స్ వైట్ హౌస్ పిలిచాడా? ఈయన వెళ్ళాడా? పిలిచాడు. ఆయన పిలవకుండా ఈయన ట్రంప్ ఎలాంటి వ్యక్తి అంటే మీరు చూశారు ఆల్రెడీ ఆ యొక్క ఉక్రెయిన్ రష్యా వార్లో ఆయన చెప్పిన మాట వినలేదని ఆల్రెడీ ప్రీ అరేంజ్డ్ లంచ్ ఏదైతే ఉందో ఆ ప్రీ అరేంజ్డ్ లంచ్ జెలెన్స్కీకి క్యాన్సిల్ చేసి వెనక పంపించారు నిర్దయగా.
ఇన్హ్యూమిలేషన్, అది చాలా హ్యూమిలియేషన్ అండి అది. అలాంటి హ్యూమిలియేట్ చేసి పంపించినటువంటి వ్యక్తి అంటే లాభం లేదు అంటే ఎవరిని పిలవడు. అటువంటిది పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ని ఈయన పిలిచేడు అంటే హీ నెగ్లెక్టెడ్ టోటలీ పొలిటికల్ పవర్ ఆఫ్ పాకిస్తాన్ అదే అండ్ ఎంకరేజింగ్ ఏ ఆర్మీ జనరల్ విత్ విషియస్ ఇంటెన్షన్స్. అంతే, ఏదో పులిహార కలపడానికి, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడానికే. కాబట్టి దాని యొక్క మీటింగ్ యొక్క నేపథ్యం ఆయుధాలు అనేటువంటి మళ్ళీ పునరుద్ధరించడం కానీ, కొత్త ఆయుధాలు సరఫరా చేయడం కానీ, ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా ఏదో ఒక అండర్స్టాండింగ్ అయి ఉంటుందండి. కాబట్టి దాన్ని ఆ మీటింగ్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇలాంటి నేపథ్యంలో మనం చేయవలసింది ఏంటి అంటే ఈ అమెరికా యొక్క కుయుక్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అది ఎంతవరకు సాధ్యం అన్నది మనం ఆలోచించుకోవాలి. 3 దేశాలు కంట్రోల్ చేయగలవండి. బీఆర్సి, ఈ 3 కంట్రీలు కూడా భారత్, రష్యా అండ్ చైనా. ఈ 3 దేశాలు కలిసాయంటే మనం ఖచ్చితంగా అమెరికాను కంట్రోల్ చేయగలం. భారత్ రష్యాలు కలుస్తాయి, రష్యా చైనాలు కలుస్తాయి. కానీ భారత్, రష్యా, చైనాలు 3 కలవడం అనేటువంటిది ఈ త్రికూటం అనేటువంటిది ఇప్పుడు G7, G8 ఇలాంటి దేశాలు ఎలా అయితే వచ్చినాయో ఖచ్చితంగా మనం ఈ బీఆర్సీ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. అది ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలకి నెగోషియేట్ చేయడంలో కానీ ఒక సత్తా ఉన్నదండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 దేశాలకి కలిపితే చాలా పెద్ద సత్తా ఉంది. కానీ ఇది జరగాలి అంటే ముందుగా మన యొక్క సరిహద్దు వివాదాలు ఏదైతే ఉన్నాయో, చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం పరిష్కరించుకోవాలి. చైనా మరి అది చేయడానికి రెడీగా ఉందా అనేటువంటిది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అక్సా చిన్ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా లాంగ్ అవుట్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. అవును, అంటే ఇప్పుడు ఎంటైర్ ఈ బీఆర్సీ ఏర్పాటు అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే చైనా యొక్క ఇంటెన్షన్స్ మీద, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ మీద, మిలిటరీ స్ట్రాటజీస్ మీద ఆధారపడింది. ఇది కనుక నెక్స్ట్ కనుక మనకి బీఆర్సీ అనేటువంటిది ముందుకు వచ్చింది అంటే అమెరికా యొక్క కుయుక్తుల్ని మనం కంట్రోల్ కానీ అమెరికా కుయుక్తుల్ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇది ట్రంప్ విధానాలుగా భావించాలి. ఈ ఖచ్చితంగా ట్రంప్ విధానాలు. ఆ స్థానంలో వేరే ఒబామా కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి బిల్ క్లింటన్ కానీ, బుష్ వీళ్ళందరినీ చూస్తే ఇంత ఘోరమైనటువంటి విధానాలు. రిపబ్లికన్ల విధానాలు కొంచెం ఒక చాలా ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఇంత దొరికిపోయే విధంగా ఎప్పుడు చూడలేదు. చాలా ఫన్నీయెస్ట్ కామెంట్స్, ఫన్నీయెస్ట్ బిహేవియర్. రీసెంట్గా ఇంకా ఒక మీడియా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ట్రంప్ మీద కొంతమంది సైకాలజిస్టులు ఎనాలిసిస్ చేశారండి. ఎనాలిసిస్ చేసి ఒక 30 మంది సైకాలజిస్టులు డిక్లేర్ చేసింది ఏంటంటే ఇది సైకోపాథటిక్ బిహేవియర్ అని చెప్పి, వాళ్ళు అన్ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఘనంగా గెలిచారు. అది తప్పదు. అంటే ఒక డిక్టటోరియల్ మైండ్ సెట్ ఎంత మనకు ఒక ఏ విధమైన వ్యవస్థలో అయినా సరే డిక్టటోరియల్ మైండ్ సెట్టే గతంలో మనం చూస్తే అందరూ కొంచెం ఎక్సెంట్రిక్గానే ఉన్నారు. అవునండి. సో దాని కొనసాగింపుగా ఇప్పుడు హిట్లర్ ఎలా ఉండేవారు అవునవును మనకు తెలిసిన